హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వాలంటీర్స్పై అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. సో ఈ యొక్క వాలంటీర్స్కి సంబంధించి ఉంటుందా వ్యవస్థ అనేది లేదా అన్న దానిపై అయితే కూడా ఈ యొక్క వీడియో ద్వారా అయితే మీరైతే పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకోవచ్చు. వీడియో అనేది కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అలాగే వీడియో అనేది నచ్చినట్టయితే కంపల్సరీగా షేర్ చేయండి. అలాగే వీడియో అనేది నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. ఇక ఏపీలో మనకు వాలంటీర్స్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను బట్టి వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ తీసుకొని వచ్చే అవకాశం లేనట్టుగా రాష్ట్రంలో అయితే వాలంటీర్స్ మరియు సిటిజన్స్ అయితే అందరూ అనుకుంటున్నారు. సో నిన్న మనకి క్యాబినెట్ మీటింగ్లో జరగడం అయితే కూడా మీటింగ్ అయితే జరిగిందండి. సో ఆ మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేశారండి. ఈ ప్రకటన ద్వారా ఆలోచిస్తే వాలంటీర్లు అనేది ఏపీలో కొనసాగుతారనే అయితే కూడా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి అయితే యొక్క మాటలు అనేది అంటే ఏవి చెప్పారనేది అయితే క్లియర్గా తెలుసుకుందామండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆలోచన చేయాలని అయితే ముఖ్యమంత్రి గారు అయితే అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖపై అయితే నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు వాలంటీర్లు వ్యవస్థపై చర్చకైతే వచ్చింది. సో సచివాలయంలో ఉద్యోగులు వాలంటీర్లు అందరూ ప్రభుత్వం కొనసాగిస్తుందని అయితే కూడా చెప్తున్నారు. సో వీరి ద్వారా ప్రజలు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలనేది కూడా దానిపై సమగ్ర ప్రణాళికలు అయితే సిద్ధం చేయాలని అయితే మంత్రి డోలా బాల వీరాంజనేయ గారు అయితే కూడా చెప్పారండి. సో ఈ యొక్క విషయాన్ని అయితే అధికారులతో మాట్లాడి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్గా అయితే చేయడం జరిగిందండి. మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించిన ప్రకటనలు చూసుకున్నట్టయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అయితే ఆలోచన అయితే చేయాలని అయితే ముఖ్యమంత్రి గారు అయితే అధికారులకైతే ఆదేశించారు. సో మనకు వాలంటీర్లు అనేది కొనసాగిస్తాము అని వచ్చిన పత్రిక ప్రకటనల ప్రకారం చూసుకున్నట్టయితే వాలంటీర్లు అయితే కూడా అంటే తీసుకుంటారు వ్యవస్థలోకి అనేది అయితే చెప్పారు. సో అందులో భాగంగా మనకైతే టైం అయితే తీసుకుంటారు. అందులో కూడా వాలంటీర్స్ అనేది తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క పథకానికి సంబంధించి కూడా మనము సమర్థవంతంగా తీసుకోవాలి, ప్రతి ఒక్కటి అప్పగించాలి అనే నేపథ్యంలో ఉన్నారు. సో ప్రతి పథకాలు కావచ్చు, ఏవైనా స్కీమ్స్కి సంబంధించి డీటెయిల్స్ కావచ్చు, ఇలా అయితే కూడా చెప్తున్నారు. మరి ఇందులో కూడా మనకు పెన్షన్ అనేది అయితే వాలంటీర్స్ లేకుండా కేవలం మనకు సచివాలయ సిబ్బందులతోనే ఇస్తున్నారు కాబట్టి వాలంటీర్స్ అయితే ఉంటున్నారా లేదా అనేది అయితే అయోమయంలో ఉన్నారు. కాకపోతే సెకండ్ టైం కూడా చూద్దామన్నట్టుగా అంటే ప్రభుత్వం అనేది అంటే మేము వాలంటీర్స్ లేకుండా కూడా నెరవేరొచ్చు అనే దాంట్లో కూడా ఈ విధంగా అయితే కూడా చేసి సచివాలయం సిబ్బందులతో అయితే రేపు అనేది పెన్షన్ అయితే ఇస్తున్నారు. సో మనకు వాలంటీర్స్కి సంబంధించి అంటే మనకు ప్రభుత్వ పథకాలు అనేది ఒకటొకటిగా రిలీజ్ చేస్తున్నారు కదా, అందులో భాగంగా మనకు అంటే ఎలిజిబిలిటీ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇలా తీసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందనే కన్ఫర్మ్ అయితే చేశారు. అదేవిధంగా కన్ఫర్మ్ చేసినట్టుగా చూసుకున్నట్టయితే వారికి శాలరీ పరంగా చూసుకున్నట్టయితే కూడా 10,000 రూపాయలు అయితే కూడా ఇస్తామని అయితే చెప్పారు. కాబట్టి ఈ 2 పాయింట్స్ అయితే మనము కరెక్ట్గా అయితే చెప్పొచ్చు. కాకపోతే నిధుల్లోకి ఎప్పుడు తీసుకుంటారనేది కొద్దిగా ఇంకా సస్పెన్స్లో అయితే పెట్టారండి. మరి ఎప్పుడు తీసుకుంటారనేది అయితే ఇంకా క్లారిఫికేషన్ అయితే రాలేదు. మనకు పథకాలు అనేది ఒకటొకటిగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అంటే డీటెయిల్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అలాగ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పథకాలు సంబంధించి ఎప్పుడు మనకు డేట్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారో అప్పటి నుంచి వాలంటీర్స్ అనేది అయితే కూడా వాళ్ళకి విధుల్లోకి అయితే తీసుకోవాలని అయితే కూడా అనుకుంటుండొచ్చు అనే అంశం అయితే ఉందండి. సో ప్రస్తుతానికి అయితే మనకు వాలంటీర్స్కి సంబంధించి ఇది గుడ్ న్యూస్ అండి. వాలంటీర్స్ అయితే ఉంటారు కంపల్సరీగా. వాలంటీర్స్ అనేది ప్రతి ఒక్క దానికైతే సానుకూలంగా ప్రతి ఒక్క దానికైతే మేము వాడుకుంటాము అన్నట్టుగా ఇండైరెక్ట్గా అయితే చెప్పారండి. ప్రతి ఒక్క దానికైతే వాలంటీర్ సాయమే ఉంటుందని అయితే చెప్పారండి. సో ఇదండి ఏపీలో వాలంటీర్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఇది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా లేదా, కన్ఫర్మ్ చేస్తారా లేదా, శాలరీ అయితే ఇస్తామని చెప్పారు, మరి ఎప్పుడు విధుల్లోకి అనేది తీసుకుంటున్నారు అనేది కూడా అడుగుతున్నారు. సో ఇదైతే కన్ఫర్మ్ చేశారు కాబట్టి మనకైతే అంటే భయపడాల్సిన అవసరం అయితే లేదండి. కాకపోతే మనం ఎప్పుడు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది దగ్గర తీసుకుంటారనేది అయితే ఇంకా క్లారిఫికేషన్ రాలేదు కాబట్టి మనమైతే వెయిట్ చేయాలండి. ప్రస్తుతానికి ఒక అప్డేట్ అయితే శుభవార్త అందించడం జరిగిందండి. ఇదండి లేటెస్ట్ అప్డేట్ వాలంటీర్స్కి సంబంధించి. మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా షేర్ చేయండి.